హలో గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. గైస్, ఈ వీడియో చేయడానికి నేను దాదాపుగా 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 ఇయర్స్ వెయిట్ చేశాను. సో ఇలాంటి మూమెంట్ కోసము. సో ఈ వీడియో వచ్చేసి మనకు పై నెట్వర్క్ గురించి ఉండబోతోంది. పై నెట్వర్క్ నెగిటివ్ వర్స్ కానీ పాజిటివ్ వర్స్ కానీ, పై నెట్వర్క్ మైనింగ్ వదిలేసిన వాళ్ళు కానీ, ఇంకా చేస్తున్న వాళ్ళు కానీ అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు పై నెట్వర్క్ ఎట్టకేలకు ఓపెన్ మైండ్ తీసుకురాబోతోంది. సో దాని అర్థము February 20th మనకు పై నెట్వర్క్ లిస్టింగ్ అవ్వబోతోంది ఎక్స్చేంజెస్లో. సో అది ఎటువంటి ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వబోతుంది అనేది కూడా డీప్గా డిస్కషన్ చేద్దాము. అలాగే టాప్ Tier 1 ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అవుతుందా లేదా అన్నది కూడా మాట్లాడుకుందాము. సో పై నెట్వర్క్ అనేది ఇన్ని డేస్కి, అంటే ఇన్ని ఇయర్స్కి అని చెప్పొచ్చు. వీళ్ళ టార్గెట్ 10 మిలియన్ మైగ్రేషన్స్ అని చెప్పిండ్రి. అదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. దాదాపుగా 19 మిలియన్ కేవైసీస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట. సో నేనైతే అనుకున్నాను, చాలా క్యూరియస్గా, ఇంకా నెల ఉంది కదా, నెల తరువాత అంటే మార్చ్ అవ్వచ్చు, ఏప్రిల్ అవ్వచ్చు, లేదా మేలోకి వెళ్తుందేమో, జూన్లోకి వెళ్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే అందరి థింకింగ్స్ని పక్కన పెట్టి వీళ్ళు మార్కెట్తో సంబంధం లేకుండా డంప్, ఇప్పుడు నాకు తెలిసి మార్కెట్ చాలా రెడ్ మార్కెట్ అయితే ఉందన్నమాట. సో దీంట్లోనే వీళ్ళు రిలీజ్ చేయాలనేసి ఫిక్స్ అయితే అయిపోయారు. సో February 20th మీ జీవితాన్ని మార్చబోయే రోజు. సో మీరు కోటీశ్వరులు, లక్షాధికారులు, అందరు యూట్యూబర్లు చెప్తున్నారు కదా, ఒక్కొక్క పైకాయిన్ అనేది మనకు ఎంత $100 లేదా $500, అది కూడా కాకుంటే ఎంతనో చెప్పారు, 1,14,159 అని. సో బీ రెడీగా ఉండండి, ఇంత రేట్తో అయితే లిస్ట్ అయిపోతుంది. సో లిస్ట్ అవ్వగానే మనం అందరము కోటీశ్వర్లు అయితే అయిపోదాము. సో నేను ఈ మాట అంటుంది మీ అందరికీ అర్థమైంటుంది, ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం అంటున్నాను. సో ఇలాంటి ఆశలు ఎవరైనా పెట్టుకున్నారు అంటే రియాలిటీలోకి రండి. సో లిస్టింగ్ ప్రైస్ అనేది ఎంత ఉంటుందని మాట్లాడుకుంటే, సో దీనికి హైప్ చాలా ఉంది కాబట్టి $1 to $5 అంటే $1 మ్యాక్స్ అయితే ఉండే అవకాశాలు ఉంటాయి, లేదా $5 బిలో రేంజ్లో అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇంతే ఉంటుందా, మేము 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, 6 ఇయర్స్ ఇప్పుడు వరకు నిద్ర ఆహారాలు మానేసి చేస్తున్నాము, మాకు ఇంతనే వస్తుందా అంటే కనుక, సో మీరు నిద్ర ఆహారాలు మానేసినంత మాత్రాన మార్కెట్లోకి కోట్లు డబ్బులు అయితే వచ్చి పడవు కదా. అందులోనూ పై అందరు అమ్మే వాళ్ళే ఉంటారు కానీ కొనే వాళ్ళు ఉండరు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మార్కెట్లో మనకు పై వాల్యూ పెరగాలి అంటే కనుక అది యూటిలిటీస్ వల్లనే అవుతుంది. 100 DApps అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారనమాట. ఈ DAppsలో ట్రాన్సాక్షన్స్ వస్తువు నుంచి వస్తువుకి జరుగుతుందన్నమాట. వస్తువు నుంచి పైకి జరుగుతుంది. పైకాయిన్ ఇచ్చి ఒకడు ఫ్రిడ్జ్ కొంటాడు, ఒకడు పైకాయిన్ ఇచ్చేసి ఒకడు పెన్ కొంటాడు, లేదా ఒకడు పైకాయిన్ ఇచ్చేసి వాటర్ బాటిల్ కొంటాడు, ఒకడు పైకాయిన్ ఇచ్చేసి బీరువా కొంటాడు, లేదా ఒకడు పైకాయిన్ ఇచ్చేసి ల్యాప్టాప్ కొంటాడు. సో అలా వస్తువులు, ఇప్పుడు ల్యాప్టాప్ ఖరీదు వచ్చేసి 30,000 అనుకోండి బేసిక్ కాస్ట్, మీకు ఒక 100 పై పెడతాడా, 50 పై పెడతాడా, సో ఆ పైని బట్టి మీకు వాల్యూ అనేది ఇంత ఉందని తెలుస్తుంది. కానీ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయినప్పుడు మాత్రము పై వాల్యూ అనేది $50, $100 ఉండదండి. అంత ఎవరి జోబుల్లో డబ్బులు ఉండవు అనమాట. అంత బిలియన్ మార్కెట్ క్యాప్ రావాలి అంటే, ఈవెన్ మీరు అనుకుంటున్నట్టు $50 వచ్చినా కూడా బిట్ కాయిన్ కంటే కింద ఇథీరియం ఉంటుంది కదా, ఇథీరియం ప్లేస్లోకి వెళ్ళి బీట్ చేసి ఇథీరియం ప్లేస్లోకి అయితే కూర్చునే అవకాశాలు ఉంటాయి. సో అంత అయితే మార్కెట్లో ఫస్ట్లోనే అయితే రాదు. కాబట్టి ఊహల్లో ఉండండి. మరి అంతా చెప్పారు కదా అనేసి నన్ను వేసుకోవడము, నన్ను తిట్టడము, నెగిటివ్గా పెట్టడము అయితే కనుక మీ ఇష్టము, మీ కర్మ అది. సో ఇంకా మనము మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. పై నెట్వర్క్ ఓపెన్ మైండ్ అయితే ఎట్టకేలకు February 20. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి February 12, ఇంకొక 8 డేస్లో ఉంది. సో ఈ లోపల మీరు చేయవలసింది ఏంటంటే, మీ యొక్క KYCs కంప్లీట్ చేసుకోండి, అదేవిధంగా చెక్ లిస్ట్ని కంప్లీట్ చేసేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ భయ్యా మాకు చాలా డౌట్స్ ఉన్నాయనేటట్టుంటే, నేను కూడా అందరూ పెట్టిన విధంగా హెల్ప్ డెస్క్ పెట్టేసి అమౌంట్ అయితే తీసుకోగలుగుతాను. కాకపోతే నెగిటివిటీ వస్తుంది. ఇంకొకటి, ఫ్రీగా హెల్ప్ డెస్క్ పెట్టాను అంటే డైలీ 100 కాల్స్ వస్తాయి. అన్ని 100 కాల్స్కి నేనైతే సమాధానం చెప్పలేను. ఒక్కొక్కరు ఎంత లేదన్నా కూడా 15 నిమిషాల నుంచి అర్ధగంట మాట్లాడతారు. అంత టైం ఉండదు. కాబట్టి నేను అట్లాంటి సర్వీసెస్ ప్రస్తుతానికి ఏమీ ప్రొవైడ్ అయితే చేయడం లేదు. సో ఏదున్నా నేను వీడియోలోనే చెప్తాను, లేదా టెలిగ్రామ్లోనే ఫ్రీగా అప్డేట్స్ ఇస్తాను. వచ్చి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, ఫటాఫట్గా జాయిన్ అవ్వండి. ఇంతవరకు పై నెట్వర్క్ గురించి డైలీ వీడియోస్ చేయొచ్చు కదా బ్రదర్, వారానికి ఒకసారి వీడియోస్ చేయొచ్చు కదా బ్రదర్ అంటే, అవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాదు. ఇప్పుడు మనకు వచ్చినది మాత్రమే ఇంపార్టెంట్ టాపిక్, లిస్టింగ్ కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రైస్ అనేది ఎంత ఉంటుంది అనేది కొంచెం అంతో ఇంతో ఐడియా వచ్చింది. దాంతోపాటుగా
మీరు ఏం స్టెప్స్ చేయాలనేది కూడా ఐడియా వచ్చింది. తర్వాత మీకు ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటనేది ఒకసారి చూసేద్దాం రండి. సో అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకు ఫిబ్రవరి 8 AM యూటీసీకి ఓకేఎక్స్లో లిస్ట్ అవుతుందని కూడా చెప్పేశారు. బైనాన్స్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు, ఇంకా టైం ఉంది కదా. పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు లిస్టింగ్ ఉందా లేదా అని. బట్ ఓకేఎక్స్ మాత్రము డేర్ చేసేసి ఫిబ్రవరి 20 8 AM యూటీసీకే మేము లిస్ట్ చేస్తున్నాం అనేసి కన్ఫర్మ్ అయితే చేసేసింది. పక్కాగా ఓకేఎక్స్లో లిస్ట్ అయ్యింది. రిమైనింగ్ ఎక్స్చేంజెస్ ఏవేవి లిస్ట్ చేస్తాయనేసి నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. చూడండి, లిస్టింగ్ అప్పుడు కూడా మీ యొక్క ఫండ్స్ని ఏ విధంగా మూవ్ చేసుకోవాలి, ఏ విధంగా సేల్ చేసుకోవాలి అనేది పిన్ టు పిన్ చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎక్కడ ఇబ్బంది పడద్దు. ఈవెన్ మన ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఈ కొద్ది రోజులు మీ అవసరం తీరేంత వరకన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. తర్వాత మీ ఇష్టం, ఎవరిని ఫాలో అయినా కూడా నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఓపెన్ నెట్వర్క్ ఇక్కడ మాట్లాడుకున్నాం చూడండి. 10.14 మిలియన్ మెయిన్ నెట్ మైగ్రేషన్స్ అయిపోయాయి. వీళ్ళవి యాక్చువల్లీ టార్గెట్ 10 మిలియనే. దానికన్నా పక్కన ఇంకా 1 లక్ష అడిషనల్గానే అయిపోయాయి, 1,40,000 మైగ్రేషన్స్. తర్వాత 19 మిలియన్ మనకు కేవైసీస్ అయితే అయిపోయాయి. ఓపెన్ మెయిన్ నెట్ అంటే ఏంటి? సో ఏం లేదండి, ఇప్పుడు వ్యాలెట్ ఉంది కదా మనకు, పై వ్యాలెట్ టు పై వ్యాలెట్కి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అది మీరు వస్తువులు కొన్నా ఏమి కొన్నా కూడా పై వ్యాలెట్ నుంచి పై వ్యాలెట్కి మీరు మూవ్ చేస్తున్నారు. బట్ వన్స్ ఓపెన్ మెయిన్ నెట్ వచ్చిందంటే పై వ్యాలెట్ నుంచి మీరు ఎక్స్చేంజెస్కి మూవ్ చేయొచ్చు, లేదా పై వ్యాలెట్ నుంచి మీరు ఇతర వ్యాలెట్స్కి, వెబ్3 వ్యాలెట్స్కి ఉన్నాయి కదా, ఓకేఎక్స్ వ్యాలెట్, మెటామాస్క్ ఇట్లాంటివన్నీ, వాటిల్లో కూడా మీరైతే మూవ్ చేసుకోవచ్చు. సేఫ్గా అయితే కనుక స్టోర్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఓపెన్ మెయిన్ నెట్ వచ్చింది అంటే కనుక మీ యొక్క వ్యాలెట్ని ఇప్పుడు పై ఎకోసిస్టమ్ యాప్స్కి మాత్రమే, పై నెట్వర్క్లో మాత్రమే కనెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మీకు వరల్డ్ వైడ్గా ఇతర వెబ్సైట్లో కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా నేను త్వరలోనే మన అనంతపూర్ మీకు కొంచెం లాంగ్ అయ్యే వాళ్ళు, ఎక్కువ మేజర్ ఏదైనా డౌట్ ఉందంటే అనంతపూర్కి వచ్చి క్లారిఫై చేసుకోండి. సో ఓన్లీ పై నెట్వర్క్ గురించి కాదు, అన్ని క్రిప్టో కరెన్సీస్ గురించి నేను ఫిబ్రవరి 15 అయితే ఓపెన్ చేస్తాను, డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో దాంతో పాటుగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అవ్వలేని వాళ్ళు నేను ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేపిస్తాను. సో వెబ్సైట్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యేసి మీ యొక్క డౌట్ని అయితే అడగచ్చు. మా నుంచే మీకైతే కాల్ అయితే వస్తుంది అనమాట. వన్స్ మీకు పై మైండ్ నెట్ వచ్చిన తర్వాత చాలామంది బిజినెస్లు చేయాలని సిద్ధంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సో మీరు ఏం చేయాలంటే కేవైసీ ఉంది కదా ఇప్పుడు, నో యువర్ కస్టమర్ అని, అదేవిధంగా కేవైబి అని చేసుకోవాలి, నో యువర్ బిజినెస్ అనేసి. సో ఆ కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే మీ యొక్క వస్తువుల్ని అమ్ముకోవచ్చు అనమాట. సో అది ఈ పై నెట్వర్క్ గురించి అప్డేట్ అనమాట. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నెగిటివ్గా కామెంట్ చేసినా నేను అసలు పట్టించుకోను. ఇప్పుడు కామెంట్స్ చేయండి. లిస్టింగ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రైస్ ఇనిషియల్లీ ఎంత ఉన్నా కూడా భవిష్యత్తు బాగుంటుంది. పై యొక్క సప్లై ప్రస్తుతానికి చాలా ఎక్కువ ఉంది. సో మార్కెట్లో కూడా మనకు ఈవెన్ ఒక 5 బిలియన్ మార్కెట్ క్యాప్, 5 బిలియన్ లేదా 3 బిలియన్ పై కాయిన్స్ వచ్చినా కూడా వాటి విలువ మీకు $1 to $5 అంటేనే కొంచెం సెట్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ అంటే కనుక అవ్వదనమాట. సో ఎనీవే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో మస్ట్ అండ్ షుడ్గా అయితేనే ఫాలో అవ్వండి. సో కేవైసీకి కూడా ఇంకా మనకు 16 days అనేసి ఇచ్చారనమాట. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మైనింగ్ యాప్ వదిలేసి ఉంటే దయచేసి ఇప్పుడు మళ్ళీ జస్ట్ లాగిన్ అయ్యి మీ కేవైసీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీరు మైనింగ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. మీ యొక్క కేవైసీ ఒకటి కంప్లీట్ చేసుకోండి, మైగ్రేషన్ స్టెప్స్ కంప్లీట్ చేసుకోండి. మీకు ఫ్రీగా వచ్చే డబ్బుల్ని ఎక్కడా వదులుకోవద్దు. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేది మీ అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్స్ యువర్ చందు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.